సిఐటియు ఆధ్వర్యంలో స్విగ్గీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని లాడ్జ్ సెంటర్లో గల అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి నగర పురవీధుల మీదుగా లక్ష్మీపురం, పట్టాభిపురం కలెక్టర్ కార్యాలయం రోడ్డు మీదుగా మార్కెట్ సెంటర్, ఆర్టీసీ బస్టాండ్ మీదుగా అరండాల్పేట లాడ్జ్ సెంటర్లో గల అంబేద్కర్ విగ్రహం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్విగ్గీ కార్మికుల సంఘం ఉపాధ్యక్షులు జి తేజ్ కుమార్, ఏఐటియుసి నాయకులు ముత్యాలరావు మీడియాతో మాట్లాడుతూ గుంటూరు నగరంలో స్విగ్గీలో పనిచేస్తున్న పీస్ రేట్ కార్మికుల ఆదాయం గణనీయంగా తగ్గిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఇటీవల కేంద్ర ప్రభుత్వం గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచడం, వాహన నిర్వహణ ఖర్చులు కూడా పెరిగాయని చెప్పారు. కావున స్విగ్గీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కారానికి సంస్థ యాజమాన్యం ముందుకు రావాలని కోరారు. నా పేరు తేజ్ కుమార్ అండి. గత సంవత్సరంన్నరగా నేను స్విగ్గీలో చేస్తున్నాను. మా సమస్యలు ఏంటంటే, మాకు కిలోమీటర్కి 4 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. కానీ మాకు అయ్యే ఖర్చు ₹3.25 అవుతుంది. కనీసం నెలకొచ్చేపాటికి మేము 15,000 కూడా ఇంటికి తీసుకెళ్ళలేకపోతున్నాం. అదేమని అడిగితే మా మీద దాష్టికాలు, మా మీద కుట్రల్లో ఈ యాజమాన్యాలు పన్ని మమ్మల్ని పక్క తోసి కొత్త వాళ్ళకి కొత్త పేఅవుట్లు పెట్టి కొత్త ఇవిచ్చి మీరు జాయిన్ అవ్వండి మీకు మంచి పేఅవుట్ వస్తుందని చెప్పి మా పాత రైటర్లందరినీ వెనక్కి తోసేసి, మీరేంటయ్యా చేసేది ₹25, ₹30, ₹50 పడేస్తాం, కొత్త వాళ్ళు వచ్చి ఎక్కుతారు, మీరేంటి మాకు మీరు చేస్తే మేము ఇచ్చేస్తామా అనే ధోరణిలో కనీసం మా కుటుంబ పరిస్థితులు అయినా కానీ ఆలోచించండి సార్. ఏంటి అమ్మఒడి అన్ని పడినా కానీ ఏవి పడినా కానీ అద్దులు కట్టలేక, పిల్లలకి పుస్తకాలు కొనలేక చాలా బాధలు పడుతున్నాం. ఏంటి మేము ఇక్కడ మరి 2 నెలలు బట్టి చేస్తాం ఈ కార్యక్రమాన్ని, ఇంత దూరం తీసుకొస్తానికి ప్రయత్నిస్తున్నాం. మా కమిటీ సభ్యులు ఎంతో పోరాడుతాం. ఇప్పుడు మా నుంచి వేరు చేసేస్తున్నారు. మా రైడర్స్ డివైడ్ చేసేసి వాళ్ళకి కొత్త పేఅవుట్లు ఇచ్చి ఎక్కబాకండి అని బెదిరిస్తాం. మీకు అది మీరు వాళ్ళతో కలిస్తే మీ ఐడీలు ఆపేస్తాం, అది ఇది అని చెప్పి చాలా భయంకరమైన అన్యాయమైన ధోరణిలో స్విగ్గీ నాయకత్వం, స్విగ్గీ యొక్క యాజమాన్యం మా మీద కనీసం మేము 2 సార్లు కాల్ ఫార్వర్డ్ చేస్తే లేబర్ ఆఫీస్ నుంచి ఒక్కసారి కూడా వాళ్ళు వచ్చి చర్చలకి అటెండ్ అవ్వకోకుండా, కనీసం సమాధానం లేకుండా ఏంటి మమ్మల్ని మీరు చేస్తే చేసుకోండి, ఏవి చేసుకుంటారో చేసుకోండి, ఇక్కడ మీకు ఏమి మారదు, మీరు ఎంత చేసినా ఏం చేసినా ఏమి మారదనే వైఖరులు వాళ్ళు ఉన్నారు. కాబట్టి మేము ఇక ముందు భవిష్యత్తులో నిరాహార దీక్షలకైనా కూర్చొని మేము సాధించుకుంటామని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. మా మెయిన్ డిమాండ్లు ఏమిటంటే, కనీసం రేట్ కార్డ్ ₹15 కిలోమీటర్కి ఇవ్వాలని చెప్పి, ఆ తర్వాత స్టార్ రేటింగ్ పెడుతున్నారండి. ఏది ఇన్సూరెన్స్ విషయంలో వాటిల్లో స్టార్ రేటింగ్ పెడుతున్నారు. స్టార్ రేటింగ్ లేకోకుండా ఏంటి తర్వాత మల్టీ ఆర్డర్లకి 2 ఆర్డర్లకి సపరేట్ గా కటింగ్ చేసి మళ్ళీ దాంట్లో తగ్గింపులు చేస్తున్నారు. అదే ఒకటి వెయిటింగ్ ఛార్జీలు ఒకటి ఇవ్వట్లేదు. అదేమంటే ఆ తర్వాత పెనాల్టీలు సార్, పెనాల్టీలు మనిషికి 800, 200, 700 ఇవన్నీ ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయి ఈ పెనాల్టీలు. ఏంటి పెనాల్టీలు అని అసలు ఎటు వెళ్తున్నాయో కూడా తెలియట్లేదు సార్. మా న్యాయమైన డిమాండ్లు మేము అందరి ముందు ఉన్నాయి సార్. ఏంటి డ్రైవింగ్ లైసెన్స్ ఒకటి, చిన్న పిల్లలకి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఏంటి మా మీద ఇది చేయడానికి వాళ్ళని తీసుకొచ్చేసి ఎక్కిచ్చేయటం, వేరు ఊర్ల నుంచి వేరే వాళ్ళని తీసుకొచ్చి మా మీద గొడవలకు పంపిస్తాం. ఇదే వాళ్ళ మెయిన్ పరమావధిగా మమ్మల్ని తొక్కేస్తున్నారండి. మేము దీనికి కట్టుబడిపోయి దీంట్లో సంవత్సరాల బట్టి చేస్తున్నాం సార్. మేము ఇప్పుడు బయటికి వెళ్ళి మళ్ళీ కొత్తది వెతుక్కొని మళ్ళీ కొత్తగా చేయాలంటే అది సమస్య. దీంట్లో మేము ఉండిపోయాం, ఒక ఫ్యామిలీగా దీంట్లో స్విగ్గీకి భాగస్వామ్యం అయిపోయి ఉన్నాం సార్. అది అందుకని మేము బయటికి వెళ్ళలేకపోతున్నాం. ఇప్పుడు మాతో పాటు వాళ్ళు కానీ ఏంటి మాతో కలిసి రావడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. అన్ని గిగ్ వర్కర్స్, అన్ని యూనియన్స్ కూడా మాతో కొలాబరేట్ అయ్యి ఏంటి సిఐటియు కానీ అందరూ కలిసి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ ఉద్యమాన్ని మేము ఇంకా ఉధృతం చేస్తామని మీకు తెలియజేస్తున్నాం అండి. ఆ జూనియర్లు ఎందుకు సంఘీభావం తెలియదంటే వాళ్ళకి రకరకాల బెదిరింపు చర్యలండి. ఏంటి మీరు కనుక వాళ్ళతో ఇదైతే మీకు ఆ పేఅవుట్లు ఆపేస్తాం, మీ ఐడీలు ఆపేస్తాము, ఏంటి వాళ్ళ మాటలు వినబాకండి ఏంటి అని చెప్పి వాళ్ళకి దీంట్లో ఏమంటే ఓన్లీ ఫర్ యూ అని చెప్పి సపరేట్ గా మెసేజ్ వెళ్ళింది. ఓన్లీ ఫర్ యూ ₹40, ₹50 అని చెప్పి వాళ్ళకి బాగా అడ్వర్టైజ్మెంట్ చేసి ఫోన్లు చేసి మరి ఏంటి వాళ్ళ డ్యూటీలు ఎక్కట్లేదు, మీరు వాళ్ళతో కలవబాకండి అని చెప్పి మా జూనియర్లని ఎంతగానో వాళ్ళు చిత్రహింసలు పెట్టి వాళ్ళతో కలవనివ్వట్లేదు సార్.